కొన్ని కథలు మనం వినడానికి ఉండవు, అవి ప్రపంచం గుర్తుపెట్టుకునేలా ఉంటాయి. రుద్ర ఒక సాధారణ మనిషి కాదు. అతను పుట్టింది ఒక జీవితాన్ని గడపడానికి కాదు, ఒక మహత్తరమైన లక్ష్యాన్ని నెరవేర్చడానికి. అతని ముందు ఉన్న విధి అతను ఊహించిన దానికంటే చాలా పెద్దది. అతని కళ్ళల్లో ప్రశాంతత ఉంటుంది, అదే కళ్ళల్లో ఒక అడవి మృగం లాంటి క్రూరత్వం కూడా ఉంటుంది. అతను తెలివైనవాడు, అతను బలహీనతను అతను అర్థం చేసుకోగలడు. అవసరమైతే అతని లోపాలని దాగున్న ఒక మృగాన్ని కూడా బయటకు తీస్తాడు. అదే రుద్ర. కానీ రుద్రలోని అసలైన ప్రత్యేకత అతని క్రూరత్వం కాదు, అతని బలహీనత కాదు. ఈ రెండిటికి ఒకే శ్వాసలో మోసుకెళ్ళగలగడం అతని ప్రత్యేకత. ఆఫ్రికా అడవుల్లో మొదలైన ఈ ప్రయాణం కిలిమంజరోలో నీడల్లో సాగి కెమెరా కూడా పూర్తిగా భరించలేనంతగా ఒక ప్రపంచాన్ని సృష్టించింది. కొన్ని దృశ్యాలు స్క్రీన్పై కనిపించవు, అవి మన కళ్ళ ముందు సజీవంగా నిలబడతాయి. రుద్ర కథలో ప్రతి అడుగు ఒక రహస్యం, ప్రతి చూపు ఒక హెచ్చరిక, ప్రతి నిర్ణయం ఒక తుఫానులా మారుతుంది. ఎందుకంటే రుద్ర ఎక్కడికి వెళ్తే అక్కడ కథ మారుతుంది. ఇది ఒక మనిషి కథ కాదు, ఇది ఒక ప్రపంచానికి మార్చబోయే మనిషి కథ. ఇతనే రుద్ర, ఇతనే మహేష్ బాబు. ఇది